సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టూత్ బ్రష్ సురక్షితమేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే టూత్ బ్రష్తో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే దంతధావనం కోసం ఉపయోగించే టూత్ బ్రష్ శుభ్రంగానే ఉందా అన్నది కూడా గమనించుకోవాలి. టూత్ బ్రష్ను ఉపయోగించిన ప్రతిసారి పదార్థాలు, లాలాజలం, బ్యాక్టీరియాలు టూత్ బ్రష్ బ్రిసిల్స్లోకి చేరిపోతూ ఉంటాయి. కాబట్టి టూత్ బ్రష్ను తడిగానే వదిలేస్తే ఆ తేమ వాతావరణంలో ఈకోలై, స్ట్రెప్టోకోకస్, స్టాఫ్ బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు, ఫంగస్లు విస్తృతంగా వృద్ధి చెందుతాయి. అలాగే కొన్ని ఇళ్లలో బాత్రూంలోనే సింక్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు టాయిలెట్ను ఫ్లష్ చేసిన ప్రతిసారి టాయిలెట్ ఫ్లూమ్ అనే కంటికి కనిపించని బిందువులు గాల్లో కలుస్తూ ఉంటాయి. 6 అడుగుల దూరం వరకు ప్రయాణించే ఈ బిందువుల్లో విసర్జిక బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా టూత్ బ్రష్లోకి చేరిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టూత్ బ్రష్ తడిగా ఉన్న, మూసిన డబ్బాల్లో, అల్మారాల్లో ఉంటున్నా వాటిలో మోల్డ్, ఈస్ట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు, నోటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి టూత్ బ్రష్ రంగు మారినా, దుర్వాసన వేస్తున్నా దాన్ని వెంటనే పారేయాలి. టూత్ బ్రష్ ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. కుటుంబ సభ్యులందరి టూత్ బ్రష్లను ఒకే డబ్బాలో ఉంచకూడదు. బ్రష్ల మధ్య కనీసం అంగుళం దూరమైనా పాటించాలి. వాడిన ప్రతిసారి టూత్ బ్రష్ను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు టూత్ బ్రష్ మారుస్తూ ఉండాలి. ఫ్లష్ చేయడానికి ముందు టాయిలెట్ లిడ్ మూసేయాలి. యూవీ శానిటైజర్ను ఉపయోగించాలి. లేదా అప్పుడప్పుడు టూత్ బ్రష్ బ్రిసిల్స్ మౌత్ వాష్లో నానబెడుతూ ఉండాలి. ఈరోజు మనం టూత్ బ్రష్ సురక్షితమా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.